తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో ప్రతిసారి మోదీ గురించి ట్రంప్ మాట్లాడుతూనే ఉంటారు. అందులో వెరీ గుడ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అనేది చెప్తూనే నేను సంతోషంగా లేను, నన్ను హ్యాపీగా ఉంచడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అంటే వాట్ డస్ ఇట్ మీన్? నిజంగానే మనం ఇంకొకరి కోసమే వర్క్ చేస్తున్నామా? ఇంకొకరిని ప్లీజ్ చేయడానికి, అప్పీలింగ్గా ఉండడానికి? ట్రంప్ ఫస్ట్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, దాని తర్వాత ప్రెసిడెంట్. ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు బిజినెస్ లాగానే మాట్లాడతారు. బిజినెస్ డీలింగ్ ఎట్లా చేస్తారు. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదు మనం. సరే, మళ్ళీ చైనా కొంటున్నారు కదా, మీరు కొనుక్కోకూడదు. సో వై ఇస్ ఇట్ దట్ ఓన్లీ ఇండియా షుడ్ నాట్ బై అనేది ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. కాకపోతే మళ్ళీ మనం ఒక కన్విన్సింగ్ మెథడ్లో వాళ్ళతో మాట్లాడుతున్నాము అనేది ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి అంబాసిడర్లు వెళ్తున్నారు, లేదు మేము చూసారా, మేము బాగానే వర్క్ చేస్తున్నాం అనేది. అలా లాబియింగ్ అనేది ఎందుకు చేస్తున్నారు? లాబియింగ్ అనేది ప్రతి కంట్రీ చేస్తుంది. భారతదేశం నుంచి యూఎస్కి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు యాక్చువల్లీ, టెక్నికలీ స్పీక్. అది ఎట్లా అయిందండి? మీరు ఇంత టారిఫ్ పెట్టిన తర్వాత కూడా మా ఎక్స్పోర్ట్స్ ఎట్లా పెరుగుతుందంటే డిమాండ్ ఉంది ఇండియన్ ప్రోడక్ట్స్. ఈ మధ్యన వెనిజులా మీద విపరీతమైన కోపం ట్రంప్ పెట్టుకున్నాడు. దానికి ప్రధానమైన కారణం తనకు రావాల్సినటువంటి నోబెల్ పీస్ ప్రైజ్ని అక్కడే ఉన్నటువంటి మచాడోకి వెళ్ళింది కాబట్టి వెనిజులా మీద విపరీతమైన కోపం ఉంది అనేది. అదొకటైనా, లేకుంటే కేవలం ఆయిల్ అని ఉంది దానికోసమని ఇంత ప్రెషర్ పెట్టారంటారా? ఇదేం దానికోసం మనం మాట్లాడే ముందు కూడా చెప్పాను నేను ఆయిల్ గురించి. ఇరాక్లో ఎందుకు వెళ్ళారంటే ఆయిల్ కోసం. అక్కడ క్రూడ్ ఆయిల్ ఉంది. నైజీరియాకి కూడా అదే వెళ్ళారు, ఎందుకంటే నైజీరియా దగ్గర ఆయిల్ ఉంది. వెనిజువేలా దగ్గర కూడా ఆయిల్ ఉంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు. నన్ను సంతోష పెట్టడానికే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ రష్యా నుంచి కనుక చమురుని ఇలాగే కొనుగోలు చేస్తే మేము టారిఫ్లను పెంచుతాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. నిజంగా ఇంకొక దేశాధ్యక్షుని సంతోష పెట్టడానికే మోదీ ప్రయత్నాలు చేస్తున్నారా? మన దేశ ప్రయోజనాలు ముఖ్యం కాదా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ప్రతిసారి మోదీ గురించి ట్రంప్ మాట్లాడుతూనే ఉంటారు. అందులో వెరీ గుడ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అనేది చెప్తూనే నేను సంతోషంగా లేను, నన్ను హ్యాపీగా ఉంచడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అంటే వాట్ డస్ ఇట్ మీన్? నిజంగానే మనం ఇంకొకరి కోసమే వర్క్ చేస్తున్నామా? ఇంకొకరిని ప్లీజ్ చేయడానికి, అప్పీలింగ్గా ఉండడానికే? ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్. మీరు క్లింటన్ కానీ, బుష్ కానీ, బైడెన్ లాంటి వాళ్ళు దే ఆర్ నాట్ బిజినెస్ మ్యాన్, వాళ్ళు పొలిటీషియన్స్. ట్రంప్ ఫస్ట్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, దాని తర్వాత ప్రెసిడెంట్ అయిన అన్నమాట. సో ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు బిజినెస్ లాగానే మాట్లాడతారు. బిజినెస్ డీలింగ్ ఎట్లా చేస్తారు? నువ్వు నాతో మంచిగా ఉంటే నేను చూసుకుంటాను, నువ్వు నాతోని గొడవ పెట్టుకుంటే అంతే సంగతి. సో దట్ ఈస్ ద లాజిక్ అనేది. సో ఆయన లాంగ్వేజ్ కూడా అదే. ఆయనకి ఏంటంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదు మనం. దీనికన్నా ముందు కూడా చాలాసార్లు డిబేట్ చేశాం దీని మీద. సరే, మళ్ళీ చైనా కొంటున్నారు కదా, అది డిఫరెంట్. యూరోప్ కొంటున్నారు కదా మనకనే ఎక్కువ, అది డిఫరెంట్. కానీ మీరు కొనుక్కోకూడదు. సో వై ఇస్ ఇట్ దట్ ఓన్లీ ఇండియా షుడ్ నాట్ బై అనేది ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఇండియా ఆయిల్ ఒక్కటే కాదు కొనేది రష్యా దగ్గర నుంచి. మన మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా చాలా మటుకు దీనికన్నా ముందు కొన్నాం. S-400 కొన్నాం నాడుమీట్లో. అప్పుడు కూడా చాలా గొడవ చేశారు రష్యాతో. ఇప్పుడు కూడా మనకి ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. మనం తీసుకున్న ఆయిల్ డబ్బులతో రష్యా యుక్రెయిన్ బాంబ్ చేస్తారంటే మళ్ళీ అదే క్వశ్చన్ చైనా ఏం చేస్తున్నారు, యూరోప్ దగ్గర నుంచి తీసుకున్న గ్యాస్ డబ్బులు ఏం చేశారని అడగొచ్చు మనం. ఇది అప్పుడప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక థ్రిల్ ఉందన్నమాట ఇట్లా చెప్పడానికి. ఏం చేస్తారు మోదీ, ఏం చేస్తారు చూడండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మోదీ గారు ఏం చేయలేదు. మీరు మన దగ్గర బిఫోర్ యుక్రెయిన్ వార్ మనం రష్యా దగ్గర నుంచి చాలా తక్కువ క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటుండే. దాని తర్వాత మనం యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు రష్యా దాన్ని $40 తగ్గించి రేట్ ఇచ్చినప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో $80 నుంచి $90 నడుస్తున్నప్పుడు ప్రెసిడెంట్ బైడెన్ ఏమన్నారంటే, మీరు ఆయిల్ కొనుక్కోండి రష్యా దగ్గర నుంచి, క్రూడ్ ఆయిల్ తీసుకోండి, తీసి ప్రాసెస్ చేసి మాకే అమ్మేయండి, లేకుంటే యూరోప్కి అమ్మేసుకోండి అని చెప్పి. మనం చేసింది కూడా అదే. మన కోసం కొంచెం ఉంచుకొని మిగతా మనం అమ్మేసుకున్నాం. ఎందుకంటే
రష్యా దగ్గర నుంచి వస్తున్న ఆయిల్, క్రూడ్ ఆయిల్ కొంచెం హై గ్రేడ్ ఆయిల్ ఉంటుంది, అంటే థిక్నెస్, విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది దానికి. సో దాన్ని ప్రాసెస్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఎక్స్ట్రా. మన దగ్గర జామ్నగర్ ఫెసిలిటీలో, రిలయన్స్ వాళ్ళ ఫెసిలిటీలో ఇది ప్రాసెసింగ్ ఫెసిలిటీ ఉంది మన దగ్గర. ఇప్పుడు అదే ప్రాబ్లం మన వెనిజువేలా కూడా చూస్తున్నాం అనమాట. విల్ కమ్ టు దాట్ లేటర్. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఆయన ఈక్వేట్ ఎవరితో చేస్తున్నారు, రష్యా దగ్గర నుంచి మీరు ఆయిల్ కొనుక్కుంటారు, దానికోసం మనని హ్యాపీగా పెట్టాలంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ తక్కువ చేయండి. నేను లేటెస్ట్ ఫిగర్స్ కూడా మీకు కోట్ చేస్తాను. మనం ఇప్పుడు 62% మన ఆయిల్ రష్యా దగ్గర నుంచి తీసుకుంటున్నాం, 62%. ఎందుకంటే మనకు అది చాలా మటుకు రష్యా దగ్గర నుంచి $40 మనకు వస్తుంది పర్ బ్యారెల్, విచ్ ఇస్ వెరీ వెరీ రీజనబుల్. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇప్పుడు కూడా 70 నడుస్తుంది, $30 తక్కువ, చాలా తక్కువ మనకి. అదే టైంలో మన అమెరికా దగ్గర నుంచి కూడా క్రూడ్ ఆయిల్ కొంటున్నాం మనం. కానీ ఇప్పుడు దాని ముందు తక్కువ ఉండే, ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ చేసాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా దగ్గర నుంచి మనం కొనేదానికి ఇప్పుడు మనం లాస్ట్ 2 months మనం అమెరికా నుంచి ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువ చేసుకున్నాం, క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్. సో ఈ పరిస్థితుల్లో కొత్త టారిఫ్లు పెడతాను, మీరు నన్ను హ్యాపీగా పెట్టుకోకపోతే అంటే ఎందుకు ఇట్లా చెప్తున్నారు అనేది ఉంది. సో ఆబ్వియస్లీ ట్రంప్కి ఇట్ ఇస్ బియాండ్ ఆయిల్. ఆయనకంటే మా దగ్గర నుంచి కొంచెం ఆయుధాలు కొనండి, ఇంకా కొంచెం అపాషే హెలికాప్టర్స్ కొనండి, F-35 మీరు కొంటలేడు నా దగ్గర. అక్కడ చూడండి సౌదీ అరేబియా వాళ్ళు కొన్నారు. సౌదీ అరేబియా ఏం చేసుకుంటారు, మ్యాక్సిమం యెమెన్లో వెళ్ళి యెమెన్లో బాంబింగ్ చేస్తారు వాళ్ళు. అది మనకు అది కాదు కదా. మనకు ఒక 2.5 front వార్ ఉంది, ఒకటి చైనా, పాకిస్తాన్, ఒకటి బంగ్లాదేశ్. ముందు నక్సలైట్స్ ఉండే, ఇప్పుడు బంగ్లాదేశ్ అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అమెరికా నుంచి డీల్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా డీల్ చేయాల్సి వస్తుంది. ఒకటి, డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో షబాజ్ షరీఫ్ లా కానీ, అసీమ్ మునీర్లా కానీ, మొహమ్మద్ యూనిస్ లాగా ఎక్సైట్ కాకూడదు. ఎప్పుడైనా డీల్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ పాలసీలో డిప్లొమసీ చాలా సాఫ్ట్గా మాట్లాడాలి. జయశంకర్ గారు మాట్లాడతారు చూడండి, చెప్పాల్సిన పాయింట్ చెప్పేసేయాలి. రిప్లై చేయకుంటే బాగుంటుంది, రిప్లై చేస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ట్రంప్ అన్నారు ఇట్లా, ఏమంటారు మోదీ గారు అంటే, మోదీ గారు ఏమన్నారు, మోదీ గారు క్వైట్గా కూర్చుంటారు. చెప్పాల్సింది మెసేజ్ వెళ్ళిపోతుంది అక్కడికి. మేము మీ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాం కదా, మీకు ప్రాబ్లం ఏంటి, రష్యా దగ్గర నుంచి కొంటున్నాం, మీ దగ్గర నుంచి కొంటున్నాం. సో వాట్ ఇస్ ద ఇష్యూ నో ఇష్యూ ఎట్ ఆల్. కానీ అప్పుడప్పుడు కూడా ఆయనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన ట్రేడ్ టాక్స్ ఆగిపోయింది. ఇప్పుడు చాలా మటుకు ట్రేడ్ టాక్స్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఆల్ ఓవర్ ద వరల్డ్. థాయిలాండ్తో సైన్ చేశారు, అది కొలాప్స్ అయిపోయింది ట్రేడ్ టాక్స్. యూఎస్ది, వియట్నాంతో సైన్ చేశారు, అది కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు. యూకేతో ఒకటే ఉంది, అది నడుస్తుంది. అది పాత ట్రేడ్ టాక్స్లో కూడా వాళ్ళ దగ్గర ఉండే FTA ఉండే ఒకటి. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు మొత్తం సీన్ అంతా మారిపోయింది. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువ. సో ఆయనకి పొలిటికల్గా అమెరికాలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కాకుండా మనం చూస్తున్నాం H-1B వీసా కానివ్వండి, ఆయన చెప్పిన మట్టుకు అక్కడ ఉన్న అమెరికన్లో ఉన్న ఇండియన్స్ అని కాదు, ఎవరైనా వీసా మీద చిన్న చిన్న వయలేషన్స్ చేస్తే కూడా వాళ్ళని పంపించేస్తున్నారు. ఇఫ్ యూర్ డ్రైవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, లేకుంటే ఏదైనా ట్రేడ్లో మన ఏం చెప్తారు, మీరు ట్రాఫిక్ వయలేషన్ చేస్తే దాన్ని కూడా వేసుకుంటున్నారు వాళ్ళు. అన్ని పట్టుకు బయట పంపించేస్తున్నారు వాళ్ళు. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టెక్నికలీ స్పీకింగ్. కానీ అది నడుస్తుంది, అది ఏం చేయలేము మనం ఇప్పటికైతే. ఈ మెయిన్గా ప్రెసిడెంట్ ట్రంప్తో డీల్ చేస్తున్నప్పుడు వీ షుడ్ బి ఏ ట్రాన్సాక్షనల్ పర్సన్. సరే మేము కొనట్లేదా, ఎంత కొన్నాం, మేము 12% కొన్నాం పోయిన నెలలో, సరే ఈ నెల 14 కొంటాం, హ్యాపీ చాలా నెక్స్ట్ స్టెప్. ఇట్లా వెళ్తుందన్నమాట. మనం ఇది చేసుకుంటూ వెళ్తున్నప్పుడే దీని మెయిన్ రీజన్ అమెరికాతో డీల్ చేసేది ఒక డిప్లొమాటిక్ సొల్యూషన్గా ఉంటుంది. కాకపోతే మళ్ళీ మనం ఒక కన్విన్సింగ్ మెథడ్లో వాళ్ళతో మాట్లాడుతున్నాము అనేది ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి అంబాసిడర్లు వెళ్తున్నారు, లేదు మేము చూసారా, మేము బాగానే వర్క్ చేస్తున్నాం అనేది. అలా లాబియింగ్ అనేది ఎందుకు చేస్తున్నారు? లాబింగ్ అనేది ప్రతి కంట్రీ చేస్తుందండి. ఓకే, ఇప్పుడు లాబింగ్ ఎవరు చేయట్లేదు. ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ హోటల్ లాబీలో వెయిట్ చేస్తున్న కొంతమంది PR వాళ్ళు ఉంటారు, పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళు. సో ఈ సెనేటర్స్ కానీ సీనియర్ పొలిటీషియన్స్ అంతా హోటల్లో ఉన్నప్పుడు, ఏదైనా కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు వీళ్ళు లాబీలో వెయిట్ చేస్తారు. లేకుంటే క్యాపిటల్ హిల్ వాళ్ళ పార్లమెంట్ అనొచ్చు, అక్కడ ఉన్నప్పుడు అక్కడ లాబీలో వెయిట్ చేస్తారు వాళ్ళు. అక్కడ వాళ్ళు దిగి వచ్చినప్పుడు వాళ్ళని కౌట్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడి, మా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఉందండి చూసుకోండి అని చెప్పేసి. భారతదేశం నుంచి యూఎస్కి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు యాక్చువల్లీ, టెక్నికలీ స్పీకింగ్. మనకు కూడా ఇష్యూ లేదు. మన డిసెంబర్ ఫిగర్స్ ఇంకా రాలేదు, కానీ నవంబర్ ఎక్స్పోర్ట్స్ వెరీ హై, ఎస్పెషల్లీ టు ద యూఎస్.
అది ఎట్లా అయిందండి, మీరు ఇంత టారిఫ్ పెట్టిన తర్వాత కూడా మా ఎక్స్పోర్ట్స్ ఎట్లా పెరుగుతుందంటే డిమాండ్ ఉంది ఇండియన్ ప్రోడక్ట్స్కి. నడుమిట్లో ప్రెసిడెంట్ ట్రంప్ 50 ఇండియన్ ప్రోడక్ట్స్ మీద టారిఫ్ తగ్గించేశారు క్వైట్గా ఒక 2 నెలల ముందు. స్పైసెస్, టీ, బాస్మతి రైస్. ఎందుకంటే అక్కడ కన్జ్యూమ్ చేస్తున్న అమెరికన్ పాపులేషన్ దీని టారిఫ్ కడుతున్నారు. సో నేను దీంట్లో ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. $10 ఒక ప్రోడక్ట్ మనం ఇక్కడి నుంచి పంపిస్తే 50% టారిఫ్ పెడితే అది $15 అయిపోతుంది. దాని తర్వాత రీటైలర్ ఆయన మార్జిన్ పెట్టి $16-17 అమ్ముతాడు. ఈ డిఫరెన్స్ ఎవరు కడుతున్నారు? $8 ఎక్స్ట్రా, $8 ఎక్స్ట్రాస్ని ఎవరు కడుతున్నారు? ఫస్ట్ ఎవరు ఇంపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కడుతున్నారు, కంపెనీ. దాని తర్వాత వాళ్ళు టార్గెట్ కానీ వాల్మార్ట్కి పంపించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా అది కలెక్ట్ చేసుకుంటున్నారు. ఫైనలీ కన్జ్యూమర్ కడుతున్నారు. సో యూఎస్ కన్జ్యూమర్కి $10 దొరికే ఒక ప్రోడక్ట్ ఇప్పుడు $17 వస్తుంది. అందువల్ల $600 బిలియన్ వాళ్ళకి వచ్చాయని కూడా చెప్పుకుంటున్నారు కదా. ఎవరి దగ్గర నుంచి? వాళ్ళ సిటిజన్స్ దగ్గర నుంచే గుంజుకున్నారు. ఆలోచించండి. ఎమ్మెల్యే ఏమంటున్నాడు, మీకు కావాలంటే నేను కొంచెం రిలీఫ్ ఇస్తాను, ట్యాక్స్ రిలీఫ్ ఇస్తానంట. అంటే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీకే రిటర్న్ ఇస్తున్నారంట. అది ఎక్కడ లాజిక్ అండి? అర్థం కాదు. సో కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే అమెరికాతో డీల్ చేసినప్పుడు ట్రాన్సాక్షనల్గా మాట్లాడుతున్నప్పుడు ట్రాన్సాక్షనల్గా మాట్లాడాలి మనం, ఇంకే లాంగ్వేజ్లో మాట్లాడకూడదు. అమెరికాతో ఉన్న డిప్లొమసీ మీరు బుష్ టైంలో కానీ, క్లింటన్ టైంలో కానీ, ఒబామా టైంలో కానీ, బైడెన్ టైంలో కానీ చాలా డిఫరెంట్గా ఉండే. అది మనతో ఒక్కరితో కాదు, అన్ని దేశాలతో అదే నడుస్తుంది. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఐ లవ్ పుటిన్ అన్నారు, ఐ లవ్ నార్త్ కొరియన్ డిక్టేటర్ కిమ్ జాంగ్ ఉన్ నా క్లోజ్ ఫ్రెండ్ అన్నారు, వెళ్ళి కలిశారు కూడా ఇద్దరు. ఆయనకి ఎట్లా అంటే ఒక ఐడియోసింక్రసీ వస్తుంది. ఆయనకు ఒక లోకంలో నేనే కంట్రోల్ చేయాలి, అందరు నన్ను గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ హిస్ లాజిక్ ఇస్. సో మనం కూడా అదే లాజిక్లో ఆడాలి గేమ్ కూడా. ఇప్పుడు ఇది ఒక ఏం చెప్తారు, నేనే అందరికన్నా పెద్దోడు అంటే మీరు చెప్పాలి కరెక్ట్, మీరే అందరికన్నా పెద్దోడు. మీ లేకుండా లేరు, లోకం ఎట్లా నడుస్తుంది అంటే చాలా హ్యాపీ. ఇంకా షబాజ్ షరీఫ్, అసీం మునీర్ ఇదే చేస్తారు. అక్కడ వైట్ హౌస్కి వెళ్ళి పాట పాడతారు ట్రంప్ది, యు ఆర్ ద గ్రేటెస్ట్, యు ఆర్ ద గ్రేటెస్ట్, యు అని ఈగో మసాజ్ చేస్తున్నారు అన్నమాట. మనం అది ఎక్కువ చేయట్లేదు, మోదీ గారు చేయరు కూడా. అది టారిఫ్ పెట్టినప్పుడు ట్రంప్ ఏమనుకున్నారంటే మనం ప్యానిక్ అయిపోతాం, అయ్యో అమ్మో అని కొట్టుకుంటాం అనుకున్నాం, కానీ జరగలేదు. వీ వర్ వెరీ క్వైట్, ఓకే నో ప్రాబ్లం, టారిఫ్ వేసారుగా చూసుకుందాం. వీ ఎక్స్పాండెడ్ అవర్ మార్కెట్. ష్రింప్ మనం లోకల్గా అమ్మడం మొదలుపెట్టాం, యూరోపియన్ మార్కెట్స్ తీసుకెళ్ళాం. కీటెక్స్ లాంటి కంపెనీస్ డొమెస్టిక్ మార్కెట్ అప్రోచ్ అయ్యారు, దాని కాకుండా యూరోపియన్ మార్కెట్ చూసుకున్నారు. ఇప్పుడేమో అమెరికా నుంచి వాపస్ వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళే పిలుస్తున్నారు, మాకు బంగ్లాదేశ్ డ్రెస్సులు వద్దు, మీరే పంపించండి అని చెప్పేసి. క్వాలిటీ ఆల్సో మ్యాటర్స్ అన్నమాట. సో మనం టెన్షన్ పెడక్కర్లేదు. కీప్ మీ హ్యాపీ అంటే వీ విల్ కీప్ యూ హ్యాపీ, నో ప్రాబ్లం. ఆయనకి ఏంటంటే ఎక్కడ మినరల్స్ దొరుకుతుందో, ఎక్కడ ఆయిల్ దొరుకుతుందో, ఎక్కడ నా క్రిప్టో కరెన్సీ కంపెనీలో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ మంచోళ్ళు. ఇదే మడూరో వెనజువేలన్ ప్రెసిడెంట్ ఒక $100 బిలియన్ ట్రంప్ కంపెనీలో పెట్టారనుకోండి, ఇప్పుడు దాకా ఆయన అక్కడ ప్రెసిడెంట్గానే ఉండిపోతుండే వెనజువేలాది. అన్ని సాత్కూన్ మాఫ్ అంటారు కదా, అలా అన్ని పోయేవి. కరెక్ట్. ఇది సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. ఎండ్ ఆఫ్ ద డే ట్రంప్ పాలిటిక్స్ చాలా క్లియర్. ఆయనకు తెలుసు ఆయన ఉండబోయే 4 సంవత్సరాలు, దీని తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు వస్తారో తెలియదు, వాళ్ళు వచ్చిన పాలసీ కంటిన్యూ కావాలని లేదు. యూరోపియన్స్ ఇప్పుడు ఏం అనట్లేదు. కియర్ స్టామర్ కూడా డిప్లొమాటిక్లీ అక్కడ లేని ఇక్కడ లేని అట్లా మాట్లాడుతున్నారు. అమెరికాలో ఉన్న ఆయన ఏమన్నారు, వెస్టర్న్ హెమిస్ఫియర్ వైపు ఎవరు రాకూడదు, సో ఈ కీప్ అవే ఫ్రమ్ వెస్టర్న్ హెమిస్ఫియర్. మనం ఇప్పుడు యుఎస్ ఆయిల్ కొంటున్నప్పుడు మనం ఎంత దూరం నుంచి తీసుకొస్తున్నాం ఆలోచించండి. జాగ్రఫికలీ ఇట్ ఈస్ వెరీ ఫార్. మనం సౌదీ అరేబియా దగ్గర నుంచో, లేకుంటే బహ్రెయిన్ దగ్గర నుంచో, ఖతార్ దగ్గర నుంచి న్యాచురల్ గ్యాస్ కొనుక్కుంటే మనకు చాలా దగ్గర, 3 రోజులు వచ్చేస్తుంది మనకి షిప్. అది కాదు కదా, అమెరికా నుంచి రావాలి, మొత్తం తిరిగి రావాలి. సో ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. కానీ అప్పుడప్పుడు వీ హ్యావ్ టు కీప్ అమెరికా హ్యాపీ, అదొక పాలసీ. బట్ మనం అంత సటిల్గా ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? అంత కామ్గా సైలెంట్గా ఉండి బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి, దేని గురించి మాట్లాడకుండా ప్రతిసారి మనల్ని ప్రొవోక్ చేస్తున్నట్టుగా ఉంటే, నాట్ ఓన్లీ మోదీ, మొత్తం భారతదేశాన్ని అంతా అలా ప్రొవోక్ చేస్తున్నట్టుగా ఉంటే
కామ్గానే పని చేసుకుంటూ వెళ్తున్నాం, ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టుంటే అక్కడ బోల్డన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆన్సరబుల్‌గా ఉన్నారా? అకౌంటబిలిటీ ఉందా? అనేది ఉంది. ఆ తర్వాత ఇప్పుడు వెరీ రీసెంట్‌గా వెనిజువేలా మీద అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్‌ని పట్టుకెళ్ళిపోతే మనం ఏం మాట్లాడకుండానే అలాగే సైలెంట్ స్పెక్టేటర్స్ లాగా ఎందుకున్నారు? వై వి ఆర్ నాట్ టేకింగ్ ఎనీ స్టాండ్ అనేది వస్తుంది కదా! అది అమెరికా అంటే భయమా అనేటువంటి క్వశ్చన్‌లు కూడా ఉన్నాయి కదా! వై షుడ్ బి టేక్ ఎ స్టాండ్? వెనిజువేలన్ ప్రెసిడెంట్ మనకేమైనా పెద్ద పనేం చేసి పెట్టారు? ఏం చేయలేదు కదా. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఉన్న ఓఎన్జీసీది ఒక ఇంటర్నేషనల్ ఆర్మ్ది అక్కడ డ్రిల్ చేస్తున్న కంపెనీ డబ్బులు మనకి ఇంకా రాలేదు. రోజుకి 5,000 బ్యారెల్ ఇస్తున్నారు, అది మనకు రాలేదు లాస్ట్ 5 సంవత్సరాల్లో. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉందిలే, అది సపరేట్. సో మన ఎందుకు వెనిజువేలన్ ప్రెసిడెంట్ పట్టుకెళ్తే పెట్టుకెళ్ళారు కథ. మన ప్రెసిడెంట్ పట్టుకెళ్ళలేదు కదా. వై షుడ్ బీ రియాక్ట్? వీ విల్ రియాక్ట్. సపోజ్ అసీం మున్నీని పట్టుకెళ్ళారు అనుకోండి, దెన్ వీ విల్ రియాక్ట్ టు ఇట్. అరే మీరు చేసిన తప్పని చెప్తాం అప్పుడు, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గరే కదా, ఒక ఇంపాక్ట్ ఉంది. ఎక్కడో ఉన్న వెనిజువేలాలో ఎవరు రియాక్ట్ అయ్యారు చూడండి, లోకంలో ఏ కంట్రీస్ రియాక్ట్ అయ్యారు? లాటిన్ అమెరికాలో 2-3 కంట్రీస్ రియాక్ట్ చేశారు. క్యూబా రియాక్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళ 32 బాడీ గార్డ్స్ హు ఆర్ ప్రొటెక్టింగ్ మడూరో, వాళ్ళు చంపేశారు యుఎస్ ఫోర్సెస్. మిగతా ఎవరు యూరోపియన్ నేషన్స్ చూడండి, ఎవరు మాట్లాడలేదు, యుఎన్ మాట్లాడలేదు. వై షుడ్ యూ? దీనికన్నా ముందు కూడా యుఎస్ ఫస్ట్ టైం చేస్తున్నారు కాదు కదా. ఏం చేశారు సద్దాం హుసేన్తో? ఇదే పని చేశారు కదా. అఫ్కోర్స్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళలేదు, కానీ అక్కడే అరెస్ట్ చేసి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి లాస్ట్ నాన్ని చంపేశారు. లిబియాలో అక్కడున్న లోకల్ సిటిజన్స్తోని గదాఫీని చంపేశారు. సొమాలియాలో ఇదే చేశారు ఫస్ట్. వియట్నాంలో ఏం చేశారు మనకు తెలిసింది, అక్కడ ఓడిపోయారు అమెరికా చేస్తుందని అన్నిటికీ మనం రియాక్ట్ కాకలేదు. దట్స్ వై సార్ డిప్లొమసీలో చాలా ఇంపార్టెంట్ కవిత గారు, దట్ యూ షుడ్ లెర్న్ హౌ టు కీప్ యువర్ మౌత్ షట్. మీరు ఎక్కువ మాట్లాడి స్పాయిల్ చేయకుండా క్వైట్లీ మీకు చెప్పాల్సిన పాయింట్ డైరెక్ట్గా చెప్పేసేయండి, పబ్లిక్ చెప్పక్కర్లేదు. ఈ ప్రశ్నలు అడుగుతుంది ఎవరైనా, నా ఫస్ట్ క్వశ్చన్ ఎవరు? ఇక్కడున్న లోకల్ పొలిటీషియన్స్, ఆపోజిషన్ పార్టీస్. ఎగ్జాక్ట్లీ. అమెరికా అంత డిక్టేటర్షిప్ చూపిస్తూ ఉంటే మనం ఏమీ మాట్లాడట్లేదు, అదే అమెరికా అందరి మీద అటాక్ చేస్తుంది. వాట్ ఇఫ్ మన మీద కూడా అలాంటి శాంక్షన్స్ ఇప్పటికే ఉన్నాయి, టారిఫ్లు ఉన్నాయి, అలాంటి ఒక ప్రెషర్ అనేది మన మీద కూడా తీసుకొస్తే? అదే వాజ్పేయి గారు పాత వీడియో నిన్న బయటకు వచ్చింది ఒకసారి, అది వైరల్ అయింది. ఇప్పుడు పోఖ్రాన్ బ్లాస్ట్ చేసే ముందు అమెరికా చాలా ప్రెషర్ పెడుతుండే మన మీద. మన్మోహన్ సింగ్ టైంలో కూడా మనం చూసాం, ఇది నరసింహారావు టైంలో కూడా చూసాం. వీ వర్ రెడీ విత్ అ న్యూక్లియర్ టెస్ట్. అమెరికాకి ఎట్లనో తెలిసిపోయింది, అది ప్రెషర్ పెట్టి ఆపేశారు. అప్పుడు మనం ఏమైనా చెప్పామా? అమెరికా మా మీద ప్రెషర్ పెట్టింది, అది చేసింది, ఇది చేసింది, ఏం చెప్పలేదు. నరసింహారావు గారు క్వైట్గా ఉన్నారు. ఆ లెసన్ నేర్చుకున్నాము. సో వాట్ డిడ్ యూ డూ? వాజ్పేయి గారు వచ్చినప్పుడు అదే న్యూక్లియర్ టెస్ట్ మళ్ళీ మొదలుపెట్టాం. కానీ ఏం చేసాం? పొద్దున పూట పని చేయకుండా రాత్రిపూట పని చేసాం. ఇప్పుడు శాటిలైట్స్, ఓవర్ హెడ్ శాటిలైట్, దాన్ని డిటెక్ట్ చేయలేక, అండ్ సడన్గా జరిగినప్పుడు సిఏఏలో పెద్ద ఒక భూకంపం వచ్చింది. ఇది ఎట్లా జరిగింది? మనకు తెలియకుండా ఇండియా ఎట్లా చేశారు ఇదంతా? ఎందుకంటే ఒక న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి చిన్న పని కాదు, దివాళీ పటాక కాదు. చాలా మటుకు గ్రౌండ్ వర్క్ ఉంటుంది, డ్రిల్లింగ్ వర్క్ ఉంటుంది, అన్నీ నడుస్తుంది. కానీ ఏం తెలియకుండా పొద్దున్న చూస్తే ఆ గ్రౌండ్ అంతా క్లియర్గా ఉంది. రాత్రిపూట మళ్ళీ మన వాళ్ళు తవ్వుతున్నారు, పొద్దున పూట మళ్ళీ మట్టేసి కవర్ చేసేస్తున్నారు. ఇట్లా చేసుకుంటూ చాలా రోజుల తర్వాత టెస్ట్ జరిగింది. జార్జ్ ఫెర్నాండెస్ వాజ్ ద డిఫెన్స్ మినిస్టర్, అబ్దుల్ కలాం గారు వాజ్ ద హెడ్ ఆఫ్ డిఆర్డీ ఆ టైంలో. వాజ్పేయి గారు చెప్పారు స్ట్రెంగ్త్. ఎందుకంటే నాకు అప్పుడు కూడా స్వామి వివేకానంద ఒక కోట్ గుర్తొస్తుంది. స్వామి వివేకానంద అన్నారు, ఇప్పుడు చాలా సంవత్సరాలు ఉంది ఆయన ఉన్నప్పుడే, దట్ స్ట్రెంగ్త్ ఇస్ రెస్పెక్టెడ్. ఎవరైనా హూ హెస్ గాట్ స్ట్రెంగ్త్ వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు, వీక్ ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోరు. దాన్ని మీరు లా ఆఫ్ ద జంగిల్ కూడా అని చెప్పొచ్చు. లా ఆఫ్ ద జంగిల్ చాలా క్లియర్. అక్కడున్న వీక్ ఉన్న యానిమల్స్ని పులి తినేస్తుంది, లేకుంటే సింహం తినేస్తుంది. మనం చెప్పొచ్చు, అరే పాపం ఎందుకు చేస్తున్నారు, అది కూడా ఉంటే అది కూడా యానిమలే కాదంటే, కాదు. దట్స్ అ లా ఆఫ్ ద జంగిల్. ద స్ట్రాంగెస్ట్ విల్ సర్వైవ్. సో మన స్ట్రెంగ్త్ మనం పెట్టుకొని చాలా మటుకు ఎక్కడో ఏదో జరిగితే మనం కామెంట్ చేయక్కర్లేదు. ఓకే, మడూరో హెస్ డన్ అస్ నో ఫేవర్. ఒకటే ఫేవర్ ఏంటంటే సత్యసాయిబాబా డివోటీ ఉండే, వాళ్ళ వైఫ్ వాజ్ మోర్ ఆఫ్ ఎ డివోటీ. పెళ్ళి కన్నా ముందు కూడా వచ్చి కలిసి వెళ్ళారు సత్యసాయిబాబాతో. దాని తర్వాత వాళ్ళ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో కూడా పెద్ద ఒక ఫోటో ఉందంట. అంతే, దట్ ఇస్ ఓన్లీ ఇండియన్ కనెక్షన్ హీ హ్యాస్. ఆఫ్రికాలో చాలా డిక్టేటర్స్ ఉన్నారు కదా కవిత గారు, పెద్ద పెద్ద డిక్టేటర్. ఇదీ అమీన్ నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. ఇటువైపు తక్కువనా? లాటిన్ అమెరికాలో అయితే ఫుల్ ఆఫ్ డిక్టేటర్స్. డానియల్ ఆర్టెగా నుంచి మీరు ఫిడెల్ కాస్ట్రో ఉన్నారు ముందు. మనం ఎందుకు నేమ్ చేయాలి? ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక
ప్రెస్ నోట్ తీశారు మొన్న, దట్ అది ఇది లెఫ్టిస్ట్ అది అని చెప్పి. లాస్ట్ భారతదేశం దీన్ని ఖండించి ఏం చేసుకుంటామండి? ఎవడు పట్టించుకోరు. ఎక్కడో సాలిడారిటీ అనేది ఏం అక్కడ డస్ట్బిన్లో పడేస్తారు, ఎవరు చూడరు కూడా. వాట్ అమెరికా డజంట్ కేర్, వరల్డ్ డజంట్ కేర్. దానికోసం యూకే ఏమన్నారు, యూకే ప్రైమ్ మినిస్టర్ చేసిన తప్పే కానీ ఓకే లెట్ us forget it. ఎందుకంటే మడూరో ఇస్ నాట్ ఎ జీసస్ క్రైస్ట్. ఆయన చేసిన పనులు మనందరికి తెలిసిందే. అట్లాంటి చాలామంది డిక్టేటర్, పినోషే ఉన్నారు చిలేల ముందు. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు గుర్తుంది. ఆ టైం నాకు ఒక పెన్ ఫ్రెండ్ ఉండే అక్కడ. ఆయన దట్ అబ్బాయి యూస్ టు సెండ్ మీ స్టాంప్స్ అక్కడ జరుగుతున్న అత్యాచారాల గురించి రాస్తుండే. సో ఐ వాజ్ వండరింగ్ హౌ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్. నేను అప్పుడు హై స్కూల్లో ఉన్నాను ఆ టైంలో. అట్లాంటి పరిస్థితి నుంచి ఆఫ్రికా నుంచి చూడండి, లాటిన్ అమెరికా చూడండి, అన్స్టేబుల్ రెజ్యూమ్స్ ఉంటుంది అక్కడ అన్ని. కొలంబియా తక్కువనండి కవిత గారు, వీళ్ళకంటే పెద్ద ప్రాబ్లం కొలంబియా. ప్రెసిడెంట్ ట్రంప్ కొలంబియాతో డీల్ చేస్తారు, తర్వాత చేస్తారు డెఫినెట్గా. ఇరాన్లో ఏం జరుగుతుంది? ఇరాన్లో ఉన్న అయత్తోళ్ళు చేసిన గొడవ, అక్కడ వాళ్ళ ప్రజల మీద చేస్తున్న ఫైరింగ్ అంతా ఈసారి ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్లో వాళ్ళ ప్రెసిడెంట్ అంటున్నారు కరెక్ట్, ఒక ప్రాబ్లం ఉంది, మన రియాల్ మొత్తం డివాల్యూ అయిపోయింది, అసలు ద వర్త్లెస్ పేపర్, కానీ నేనేం చేయలేను. నీళ్ళు లేదు, నేనేం చేయలేను. ఫ్యూయల్ షార్టేజెస్ ఉంది, నేనేం చేయలేను. మీరందరూ కొంచెం ఓపిక ఉంచుకొని చేద్దామేమన్నా మనం. ఆ స్టేట్కి వచ్చేసారన్నమాట. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు, వీఆర్ లాక్డ్ అండ్ రెడీ. అంటే గన్ లాక్ చేసి వీఆర్ రెడీ, అంటే మిమ్మల్ని కూడా కావాలంటే దించేస్తాం. ఆల్రెడీ షా ఆఫ్ ఇరాన్ కొడుకు, ఓల్డ్ షా ఆఫ్ ఇరాన్ పెల్వి కొడుకు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు దట్ వీ షుడ్ బ్రింగ్ బ్యాక్ డెమోక్రసీ టు ఇరాన్. మా ఇరాన్లో ఎప్పుడు డెమోక్రసీ లేకుండే, ఈవెన్ షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు డెమోక్రసీ లేకుండే. ఇట్ ఇస్ ఫార్ మోర్ లిబరల్ రెజ్యూమ్. అక్కడ కూడా ఒక చేంజ్ ఆఫ్ రెజ్యూమ్ రావబోతుంది. సో మనం దీని గురించి ఫస్ట్ టైం వింటున్నప్పుడు ఆలోచిస్తారు, ఇది ఫస్ట్ టైం చాలా ఘోరమైంది, చాలా బాగా. ఆర్టేగాతో ఏం చేశారండి, డానియల్ ఆర్టేగా నికరాగుతో ఇదే పని చేశారు కదా. ఇట్లాంటి చాలా మటుకు యూఎస్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన చాలామంది ఉన్నారు నేతలు, కానీ అదంతా మన హిస్టరీలో మర్చిపోయాము. ఇప్పుడు ఈ టెలివిజన్ ఏజ్లో, సోషల్ మీడియా ఏజ్లో మనకి ఇదంతా బయటకు వస్తుంది. లేకుంటే ఆయన్ని పట్టుకెళ్ళే ఫోటో కానీ ఎక్కడైనా కానీ, సద్దాం హుసేన్ ఫోటో మీకు ఎక్కడైనా కనిపించింది? ఏదో అక్కడెక్కడ 2-3 వీడియోలు కనిపిస్తుంది అంతే. ఆ టైంలో సోషల్ మీడియా లేకుండే. గద్దాఫీ ఫోటోలు అయితే అస్సలు కనిపించదు మీకు. ఇక్కడ ఎందుకంటే ఆయన యూఎస్ షిప్లో తీసుకెళ్తున్నాడు, నేవల్ షిప్ తీసుకెళ్తున్నా, ఆ ఫోటో పట్టినప్పుడు అది వైరల్ అయిపోయింది వీడియో. దాంతో ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం, మళ్ళీ ఆ వీడియో వైరల్ అవుతుంది. మార్క్ మై వర్డ్స్ కవిత గారు, 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ఏం జరిగింది వెనుజువేలానని మన ప్రజలందరూ మర్చిపోతారు. వీ విల్ బి బ్యాక్ టు అవర్ డైలీ లైఫ్స్. మన ప్రాబ్లమ్స్, మన ఇష్యూస్, మన కంట్రీ ప్రాబ్లమ్స్ మనం మాట్లాడుకుంటా, కానీ ఎక్కడో ఉన్న వెనుజువేలా ప్రాబ్లం మనకి అసలు నో కాంటెక్స్ట్ అన్నమాట. దానికి ఈ మధ్యన వెనిజులా మీద విపరీతమైన కోపం ట్రంప్ పెట్టుకున్నాడు. దానికి ప్రధానమైన కారణం తనకు రావాల్సినటువంటి నోబెల్ పీస్ ప్రైజ్ని అక్కడే ఉన్నటువంటి మచాడోకి వెళ్ళింది కాబట్టి వెనిజులా మీద విపరీతమైన కోపం ఉంది అనేది. అదొకటేనా, లేకుంటే కేవలం ఆయిల్ అని ఉంది దానికోసమని ఇంత ప్రెషర్ పెట్టారంటారా? దానికోసం మనం మాట్లాడే ముందు కూడా చెప్పాను నేను ఆయిల్ గురించి. ఇరాక్లో ఎందుకు వెళ్ళారు మన అందరు గుర్తుంటే, ఇరాక్లో వెళ్ళి సద్దాం హుసేన్ని వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి నేటో ఫోర్సెస్ వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి, ఆయన్ని ట్రయల్ చేసి, ఆయన ఉరి తీశారు. ఎందుకు వెళ్ళారంటే ఆయిల్ కోసం వెళ్ళారు అంతే. అక్కడ క్రూడ్ ఆయిల్ ఉంది. నైజీరియాకి కూడా అదే వెళ్ళారు, ఎందుకంటే నైజీరియా దగ్గర ఆయిల్ ఉంది, వెనుజువేలా దగ్గర కూడా ఆయిల్ ఉంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వెనుజువేలాలో హ్యూగో షావేజ్ వచ్చాను. బిఫోర్ మడూరో దే వాజ్ హ్యూగో షావేజ్ హూ వాజ్ ద ప్రెసిడెంట్. ఈయన గురుగారు ఆయన దానికని చేసిన ఆయన చేసిన అత్యాచారాలు కౌంటే లేదు. వేలాది మందిని చంపారు ఆయన కూడా. ప్రజలు చాలామంది, ఆల్మోస్ట్ ఐ థింక్ 70,000 మంది వెనుజువేలా నుంచి పారిపోయి చాలా దేశాలకు పారిపోయారు. ఓకే, అక్కడ తట్టుకోలేక అనమాట. అక్కడ ఉన్న కల్చర్, గవర్నమెంటు వాళ్ళ మీద క్రాక్ డౌన్ కానీ, అరెస్ట్ చేయడం, చంపేయడం, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్లో. సో దానికన్నా ముందు అమెరికా చాలా మట్టుకు అక్కడ ఉన్న లాటిన్ అమెరికాలో ఉన్న డిక్టేటర్స్ని చాలామందిని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. దాని హిస్టరీ సపరేట్ ఉంది. కెనడీ టైం నుంచి చూసుకుంటూ వస్తే మీరు ఈ హ్యూగో షావేజ్ వచ్చే ముందు అక్కడ వెనుజువేలాలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అంతా అమెరికన్ కంపెనీస్ నడిపిస్తుంటాయి. అంటే వెనుజువేలా దగ్గర ఉన్న ఆయిల్ 330 బిలియన్ బ్యారెల్స్, విచ్ ఇస్ హయ్యర్ దెన్ సౌదీ అరేబియా. కానీ దే ఆర్ నాట్ ద నంబర్ 1 ప్రొడ్యూసర్, నంబర్ 26 ఎంతో ఉన్నారు ప్రొడ్యూసర్. ఎందుకంటే వాళ్ళ దగ్గర
ఎక్విప్మెంట్ లేదు ఆయిల్ డ్రిల్ చేసి బయటకు తీయడానికి. నేను చెప్పాను చూడండి, ఇట్స్ వెరీ హెవీ ఆయిల్, వెనజువేలాన్ ఆయిల్. వెరస్ యుఎస్ షేల్ ఆయిల్ ఉంటుంది, బ్రిటన్ దగ్గర లైట్ స్వీట్ క్రూడ్ ఉంటుంది. సో దీన్ని రీఫైన్ చేయడానికి ఉన్న కావాల్సిన కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. డ్రిల్ చేసి బయటికి తీయడానికి ఉన్న కెపాసిటీ కూడా లేదు. పాత ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళ దగ్గర, రష్యన్ టైం నుంచి ఉన్న ఎక్విప్మెంట్ ఉంది. దాని తర్వాత చైనీస్ వాళ్ళు ఏదో తీసుకొచ్చి పెట్టారు, అది కూడా పనిచేయట్లేదు. సో అప్పుడున్న అమెరికన్ కంపెనీస్ షెవ్రాన్ ఉండొచ్చు, ఎక్సాన్ మొబైల్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఆ టైంలో చాలా డబ్బులు పెట్టి ప్రాస్పెక్ట్ చేసేసి ఆయిల్ డ్రిల్లింగ్లో మనకు అందరు తెలిసిందే. ఇప్పుడు మన బోర్వెల్ లాగానే తవ్వుతే నీళ్ళు వస్తుందో లేదో తెలియదు, వస్తే మంచిది. 100 ఆయిల్ వెల్ డ్రిల్ చేస్తే, ప్రాస్పెక్ట్ చేస్తే దాంట్లో 10లో ఆయిల్ కనిపిస్తుంది, 5 నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు కమర్షియల్గా. కానీ ఆ 90 వెల్స్ కాస్ట్ ఎవరు? అది వీళ్ళే సాధించాలి, వీళ్ళ పైప్ నుంచే పోతుంది, లాస్ అది. కానీ ఒక లార్జర్ చూస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని గెయిన్ చేస్తా అనుకున్నా. కానీ హ్యూగో చావెజ్ వచ్చిన తర్వాత ఈ అమెరికన్ కంపెనీ ఇంత బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బులు పెట్టి ప్రాస్పెక్ట్ చేసేసిన ఆయిల్ ఓవర్ నైట్ ఆయన నేషనలైజ్ చేసేసారు. ఇది చాలా దేశాల్లో జరిగింది అదే టైంలో. ఈవెన్ ఇందిరాగాంధీ గారు మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ని నేషనలైజ్ చేసింది అంతే. ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ అని, సిండికేట్ బ్యాంక్ అని, కెనరా బ్యాంక్ అని, పంజాబ్ నేషనల్, వీళ్ళందరూ ప్రైవేట్ బ్యాంక్స్ ఉండే ఇండియాలో. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇప్పుడు వచ్చాయి కదా లాస్ట్ 20-25 ఇయర్స్లో. దానికన్నా ముందు మన దగ్గర ప్రైవేట్ బ్యాంక్సే ఉండే. ఇండిపెండెన్స్ టైంలో ఈ చెప్పిన కాంగ్రెస్ లీడర్స్ అందరూ దాన్ని ఎంకరేజ్ చేశారు, ప్రైవేట్ బ్యాంక్స్ని చాలా బాగా నడిపించారు వాళ్ళు. సో ఆ బ్యాంక్స్ కూడా ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ చేశారు. టాటా వాళ్ళ ఎయిర్ ఇండియాని కూడా నేషనలైజ్ చేసేసింది ఆమె. హెచ్ఏఎల్ అది కూడా నేషనలైజ్ చేసేసింది, అది కూడా ప్రైవేట్ కంపెనీ ఉండే ముందు, హీరాచంద్ గ్రూప్ ఉండే. సో అట్లాంటి పరిస్థితి ఈవెన్ వరల్డ్ వైడ్ ఒక సోషలిస్ట్ యాంగిల్ వచ్చేస్తుంది అన్నమాట. ఇందిరాగాంధీ వాజ్ ఆల్సో ఫాలోయింగ్ సోషలిజం. ఆమెకు చాలా ఫేవరెట్ ఉండే 5-year ప్లాను, రష్యన్ సిస్టమ్ చాలా అనుకుంది ఆమె, దిస్ ఇస్ ద రైట్ వే టు డూ ఇట్ అని. తర్వాత తెలిసింది మొత్తం ఫ్లాప్ షో అయిపోయిందని. సో అక్కడ కూడా నేషనలైజ్ చేసినప్పుడు వీళ్ళ డబ్బులు పెట్టిన డబ్బులు ఎంత పోయింది, బిలియన్స్ అండ్ బిలియన్స్ అమెరికన్ కంపెనీస్ డబ్బులు పోయింది. అప్పుడు పెట్టిన మిషనరీ ఇప్పుడు దాకా నడుస్తుంది. 50 సంవత్సరాల తర్వాత అదే మిషనరీ వాడుతున్నారు. సో అవుట్పుట్గా వాళ్ళ దగ్గర 330 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉన్నప్పుడు నెక్స్ట్ 800 సంవత్సరాల దాకా వాళ్ళు తవ్వుకుంటూ పోతే కూడా వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంటుంది. అంత ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర వెనజువేలా, మోర్ దెన్ సౌదీ అరేబియా నేను చెప్పినట్టు, మోర్ దెన్ యుఎస్. కానీ దాన్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకన్నారంటే దట్ వీ విల్ రన్ వెనజువేలా అనగానే ఎవరు అన్నారు, రన్ కాదు రూయిన్ వెనజువేలా అని చెప్పారు. ఒక ఐ పెట్టేస్తే అయిపోతుంది అనేది. ఆయన ఏమంటున్నారంటే అక్కడున్న ఆయిల్ ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయలేము. ఈవెన్ వెనజువేలాకి రిటర్న్ మీరు నడిపించుకోండి అని వాళ్ళకి ఇచ్చేస్తే కూడా దే కెనాట్ రన్ ఇట్. వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు, డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ కొత్త తీసుకురావాల్సి వస్తుంది, దానికి చాలా ఖర్చు అవుతుంది. అండ్ యూజువలీ మీరు ఇవాళ పెట్టుబడి పెట్టి ఎక్విప్మెంట్ ఒక 6 నెలల తర్వాత తీసుకొస్తే మీకు ఆ పెట్టుబడి ఇది ప్రాఫిట్ మీకు 10 సంవత్సరాల తర్వాతనే వస్తుంది. ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? దట్స్ ఎ క్వశ్చన్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వెనజువేలా ఏం చేశారంటే చాలా మట్టి ఇంటర్నేషనల్ వాళ్ళకి కొంచెం ఫ్రెండ్లీగా ఉన్న నేషన్స్ దగ్గర అన్నారు, మీరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి, మా దగ్గర ఒక ఆయిల్ వెల్స్ మీరు తీసుకోండి, ఒక సెట్ మీరే డ్రిల్ చేసి మీరు తీసుకెళ్ళిపోండి, మాకు రాయల్టీ ఇచ్చేసేయండి, పర్ బ్యారెల్ ఇంత, $5 ఎంతైనా, దట్ అగ్రిమెంట్ దే వుడ్ హావ్ సైన్డ్. మన దగ్గర నుంచి ఓఎన్జీసీ విదేశ్, మన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ విదేశ్ అని చెప్పి ఒక యూనిట్ ఉంది ఇంటర్నేషనల్. మనం అక్కడ వెళ్ళి డ్రిల్ చేయడం మొదలుపెట్టాం. వీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఆయిల్. కానీ నడిమిట్ల ఈ యూఎస్తో వచ్చిన గొడవలో మన ఆయిల్ బంద్ అయిపోయింది ప్రొడక్షన్. మనకి రావాల్సిన రాయల్టీ రావట్లేదు, మనకి రావాల్సిన డబ్బులు లేవు, ఏం రావట్లేదు. సో ఆల్మోస్ట్ $1 బిలియన్ మనం అక్కడ ఖర్చు చేశాం వెనజువేలాలో. సో బహుశా ఈ ఆపర్చునిటీతో ట్రంప్ ఏమంటారంటే ఓకే అక్కడున్న కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీస్ వాళ్ళు నడిపించుకోండి, ఎక్సెప్ట్ ఫర్ చైనా, ఈ వోంట్ అలౌ చైనాస్ కంపెనీస్. మిగతా ఎవరు, ఎందుకంటే ఈ వెనజువేలన్ ఆయిల్లో అందరికైనా పెద్ద బయర్ చైనా. ఇన్ఫ్యాక్ట్ మొత్తం లాటిన్ అమెరికాలో కవిత గారు కంప్లీట్గా చైనీస్ డామినెన్స్ ఉంది. మీరు ఎక్కడని చూడండి, మీరు చిలీ నుంచి, నికరాగ్వా నుంచి, ఎక్వడార్ నుంచి ఎక్కడ చూసినా చైనా హ్యాస్ ఇన్వెస్టెడ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ లాటిన్ అమెరికాలో. సో వన్ ఆఫ్ ద రీజన్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంత కోపం ఎందుకంటే చైనా మీద కోపం ఉంది. వాళ్ళని అక్కడి నుంచి ఎట్లా తెలియదు. ఎందుకంటే మీకు గుర్తుంటుంది పనామా కెనాల్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు, పనామా కెనాల్ కట్టింది మేము, మా దగ్గర చాలామంది చనిపోయారు కట్టినప్పుడు, అంత కష్టం ఉండే అది కన్స్ట్రక్ట్ చేయడానికి. అంతా అయిన తర్వాత ఇప్పుడు చైనీస్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ, మా ఆర్మీ షిప్స్, మా నేవల్ షిప్స్ అక్కడి నుంచి వెళ్తున్నాడు, వీళ్ళు మానిటర్ చేస్తున్నారు, వీ వోంట్ అలౌ దిస్ అన్నారు. ఎగ్జాక్ట్లీ పనామా ఇస్ ఫర్ అస్ అని చెప్పారు. ఇది జరుగుతుంది అన్నమాట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే, ఒకటి మనకి మన $1 బిలియన్ ఇన్వెస్ట్ చేసి మనకు బహుశా ఇంకా అది రిటర్న్ తీసుకొచ్చి, లేకుంటే వీ కెన్ కంటిన్యూ డ్రిల్లింగ్.
అమెరికన్ కంపెనీస్ బిగ్ స్టైల్లో దిగుతారు. కానీ నేను చెప్పిన ప్రాబ్లం ఉంది. వాళ్ళకి ఇప్పుడు పెట్టుబడి పెడితే 10 సంవత్సరాల తర్వాతనే వాళ్ళకి రిటర్న్స్ అనేవి ఉంటాయి. రిటర్న్స్ ఉంటుంది. అన్ని రోజులు వెయిట్ చేయడానికి రెడీగా ఉంటారంటే నో. వే బ్యాక్ 60స్లో ఉన్న అమెరికన్ కంపెనీస్ కాదు ఇప్పుడున్న అమెరికన్ కంపెనీ. వీరందరికి షేర్ హోల్డర్స్ ఉంది ఇప్పుడు. అది ఎక్సాన్ మొబైల్ ఉండొచ్చు, షెవ్రాన్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ కంపెనీ వాళ్ళు డెఫినెట్గా దే విల్ ఆస్క్ క్వశ్చన్ షేర్ హోల్డర్స్, మీరు ఎందుకు పెడుతున్నారు? రేపు ఈ అమెరికన్ ప్రెసిడెంట్ పోయి ఇంకొక అమెరికన్ ప్రెసిడెంట్ వస్తే, డెమోక్రటిక్ ప్రెసిడెంట్ వస్తే ఆయన పాలసీ రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఈ పెట్టిన డబ్బులంతా పోతుంది కదా. లేకుంటే అక్కడున్న ప్రజలు రెబెల్ చేసి అమెరికన్ కంపెనీస్ అక్కడ తెరిమి కొడితే ఏం చేస్తారు? ఇరాన్లో జరిగింది అదే మనం చూసాం. షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు మొత్తం అమెరికా నడిపించారు ఇరాన్ అంతా. దాని తర్వాత మొత్తం గాయబైపోయారు అంత అక్కడి నుంచి. ఈ ప్రాబ్లం రాబోతుంది. సో దిస్ సేమ్ ఆయిల్ ప్రాబ్లం లిబియాకి వెళ్ళారు. లిబియాలో కద్దాఫీని ఎందుకు గద్దె దింపారంటే అది కూడా ఆయిల్. సో అమెరికాకి ఆయిల్ ఒక డిమాండ్ ఉంది, పెద్ద డిమాండ్. కానీ లాస్ట్ 10-15-20 సంవత్సరాల్లో చైనా హజ్ రీప్లేస్డ్ యుఎస్. ప్రతి చోట్ల ఆఫ్రికాకి వెళ్ళండి మొత్తం చైనీస్ రీప్లేస్మెంట్ ఉంది అక్కడ. పాకిస్తాన్ చూడండి, ఇప్పుడు యూఎస్ వచ్చేదాకా చైనీస్ కూర్చున్నారు. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి వాళ్ళ దగ్గర పెద్ద స్కామ్ ఉంది ఒకటి. డబ్బులు పెడతారు, ఈ మన మనీ లెండర్స్ లాగా అనమాట. మన దగ్గర డబ్బులు ఇస్తారు చూడండి, మనీ లెండర్స్. ఇచ్చిన తర్వాత అది కట్టలేకపోతారు వాళ్ళు, అప్పు గుంజుకుంటారు వాళ్ళ అసెట్. సో ఇప్పుడు చైనాని ఏమీ అనలేక ఇంకొకరి మీద ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అండ్ స్లోలీ ఇప్పుడు వార్నింగ్ ఏంటంటే చైనాకి, మీరు వెనిజువేలా పెట్టిన డబ్బులంతా పోయింది కంప్లీట్. యూ కెన్ జస్ట్ ఫర్గెట్ ఇట్. మీరు 10 బిలియన్ పెట్టారా, 15 బిలియన్ పెట్టారా, మీరు దానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ అయితే తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ మీరు మర్చిపోండి. ఈవెన్ వాళ్ళ చెప్తున్నారు ఏంటంటే మనది ఇట్స్ నాట్ ఎట్ కన్ఫర్మ్, కానీ అమెరికా ఇంత నేవల్ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళ ఆర్మీ పవర్ పెట్టినప్పుడు కూడా స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్లో యూజ్ చేశారు చూడండి. అదే చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి అంటే రాడార్ కానివ్వండి, మిగతా మిసైల్స్ కానీ అంత చైనీస్ ఎక్విప్మెంట్ ఉన్నాయంట. అది పనిచేయలేదో లేకుంటే కొట్టిపడేశారు యూఎస్ వాళ్ళు. సో అదొక రన్నింగ్ జోక్ నడుస్తుంది ఇప్పుడు. చైనీస్ ఎక్విప్మెంట్ సెకండ్ టైం ఫెయిల్ అయింది. ఆపరేషన్ సింధూర్లో ఫెయిల్ అయింది, ఇప్పుడు యూఎస్ ఆపరేషన్లో కూడా ఫెయిల్ అయిందని చెప్పి. సో చైనీస్ పెట్టిన పెట్టుబడిలో, ఎందుకంటే కమ్యూనిస్ట్ రిజిమ్ అనగానే ఒక రిలేషన్షిప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, సోషలిస్ట్ కమ్యూనిస్ట్ అనగా. అక్కడే అదే టైంలో అర్జెంటీనా కానీ మిగతా కొన్ని కంట్రీస్ ఆఫ్ టర్నింగ్ రైటిస్ట్. తో ఒక టైంలో ఎంటైర్ లాటిన్ అమెరికా వాజ్ లెఫ్టిస్ట్. ఇప్పుడు బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన కూడా అప్పుడప్పుడు ధమ్కి ఇస్తుంటాడు. ప్రెసిడెంట్ నిన్ను చూసుకుంటాను, నువ్వు కరెన్సీ మార్చుతావంట, అది చేస్తావంట, బ్రిక్స్లో వెళ్తున్నావు అని నేను చూసుకుంటా అంటారు. సౌత్ ఆఫ్రికాని థ్రెటన్ చేశారు, మీకు గుర్తుంటుంది. సేమ్ పాయింట్. భారతదేశాన్ని మీరు అడిగారు మోదీ గారిని ఇట్లా చేస్తే, బట్ వీ డోంట్ బాదర్. అమెరికన్ డాలర్ అనేది ఇప్పుడు జరుగుతుంది డీడాలరైజేషన్. వెనిజువేలా చైనాతో డీల్ చేస్తున్నప్పుడు యువాన్లో పేమెంట్ వస్తుండే వెనిజువేలాకి, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడ్ చేయలేరు. రష్యా లాగానే స్విఫ్ట్ సిస్టమ్ నుంచి తీసేశారు ఇంటర్నేషనల్ కరెన్సీ సిస్టమ్. ఏం చేస్తారు? యువాన్తో ట్రేడ్ చేసుకున్నారు. రష్యాతో మనం రూబుల్లో ట్రేడ్ చేస్తున్నాం. అమెరికాకి ఏం కావాలంటే అమెరికన్ డాలర్లనే మీరు ట్రేడ్ చేయాలి, అప్పుడే వాళ్ళు ఎక్కువ నోట్లు ప్రింట్ చేయొచ్చు. రేపు $30 బిలియన్ ఎక్స్ట్రా కావాలంటే ప్రింట్ చేస్తారు వీళ్ళు అమెరికా. ఈ ప్రింటింగ్కి ఒక లాజిక్ ఉంది. మన దగ్గర ఒక మింట్ కాంపౌండ్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో, అక్కడ కాయిన్స్ ఉంటుంది, కానీ సెక్యూరిటీ ప్రెస్ పక్కన ఉంది ఇంకోటి, కానీ మెయిన్ వన్ నాసిక్లో ఉంది ఒకటి. మీరు ₹100 ప్రింట్ చేస్తే ₹100 బంగారం పక్కన పెట్టాలి. దట్ షుడ్ బి బ్యాక్డ్ బై గోల్డ్. అది లాజిక్ అనమాట. లేకుంటే ఏమవుతుంది, నికరాగో లాగా వెనిజువేలా లాగా ప్రింట్ చేసుకుంటే పోతారు నోట్లు. లాస్ట్లో ఒక లోఫ్ బ్రెడ్ కొనాలంటే మీరు ఒక లారీలో వేసుకెళ్ళాల్సి, అంత డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తుంది. వాల్యూ లేదు అసలు దానికి. మోదీ గారు డిమానిటైజేషన్ చేశారు చూడండి, దానికి 2-3 లాజిక్ ఒకటి ఉంది. ఒకటి ఇది. సెకండ్ థింగ్, ఇప్పుడు జరిగే దాంట్లో ఈ ఆయిల్ ట్రేడ్లో కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత కమ్మొచ్చు ఆయిల్. అది ఇంకొక క్వశ్చన్, ఎందుకంటే మీరు ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు ఆయిల్ ఎంత డాలర్లు అమ్మచ్చు. టెక్నికలీ ఇప్పుడు మీరు వరల్డ్ వైడ్ చూస్తే సౌదీ అరేబియా కానీ, విచ్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, వాళ్ళ దగ్గర కెపాసిటీ వైజ్ వాళ్ళు నెంబర్ 2 పొజిషన్. వెనిజువేలా ఇస్ నెంబర్ 1, సౌదీ అరేబియా రిజర్వ్స్ నెంబర్ 2. కానీ వెనిజువేలా ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతే సౌదీ అరేబియా చేస్తున్నారు. మినిమం మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి బయటికి తీసుకొచ్చి షిప్లో వేసేటప్పటికి $35-40 అవుతుంది. దట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. దాని తర్వాత షిప్లో పంపించేస్తారు, రిఫైనింగ్ ఇంకోటి తలకాయ వాడు చూసుకుంటాడు. జామ్నగర్ కానీ మిగతా ఎవరైనా కానివ్వండి, మిగతా చాలా కంపెనీ, అరామ్కో ఉన్నారు అక్కడ కూడా సౌదీ అరేబియాలో, దే కెన్ రిఫైన్ ఇట్ కావాలంటే. కానీ $40 కన్నా తక్కువ అమ్మితే లాస్. 40 కూడా కాదు, 50 కన్నా తక్కువ అమ్మితే లాస్. దట్ ఈస్ వై మన రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటాం. అన్నిటికంటే పెద్ద హిట్ అయింది సౌదీ అరేబియా. వాళ్ళ దగ్గర వాళ్ళు మనకి $70 అమ్ముతుండే ఒక బ్యారల్, $70-80. ఇప్పుడు ఏమైంది, నౌ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెల్ టు ఇండియా. భారతదేశాన్ని అమ్మలేకపోతారు. వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు యూఎస్ మీద. ఇప్పుడు ఆలోచించండి, కనెక్ట్ ద డాట్స్ నౌ. ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ నాట్ స్పీకింగ్ ఫర్ యూఎస్,
మీరు రష్యా దగ్గర నుంచి బంద్ చేస్తే మీరు ఎక్కడి నుంచి కొనాలి? సో ఐదర్ ఈ బై ఫ్రమ్ యూఎస్ ఆర్ ఈ బై ఫ్రమ్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా నుంచి కొంటే మళ్ళీ మనకు $70 వచ్చేసి మన రేట్లు పెరిగిపోతుంది మన దగ్గర. ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో జరుగుతుంది. మనం ఒక పెద్ద నెక్సెస్. పెద్ద నెక్సెస్ ఉంది ఎందుకంటే మళ్ళీ సౌదీ అరేబియా F-35 కొనాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. F-35 కొనాలంటే డబ్బులు ఉండాలంటే వాళ్ళు ఆయిల్ అమ్మాలి. ఆయిల్ అమ్మాలంటే మనలాంటి, ఎందుకంటే వరల్డ్లో నెంబర్ 2 టాప్ మోస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఆయిల్ చైనా అండ్ ఇండియా. చైనా ఇప్పుడు ఏం చేస్తున్నాం నేను చెప్పినట్లు వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడి నుంచి కొనేసుకుంటున్నారు. నైజీరియా నుంచి, వెనుజువేలా నుంచి ఏ కంట్రీ వాళ్ళకు సహాయం చేస్తుందో వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు. దే ఆర్ డిక్టేటింగ్ ద రేట్స్ అండ్ టర్మ్స్. మనం చేయలేకపోతున్నాం ఎందుకంటే మనకి అంత పెట్టుబడి పెట్టడానికి మన దగ్గర కెపాసిటీ లేదు. రెండోది మనకి ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకంటే రిస్కీ అది అంతా. ఇప్పుడు చూసాం వెనుజువేలా ఇంత పెట్టిన తర్వాత ఒక్కరోజు రాత్రి కాదు పోయింది మొత్తం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా. మనం పెట్టిన $1 బిలియన్ మనకి ఇచ్చేసేయండి, మనం హ్యాపీగా వచ్చేస్తాం మనం రిటర్న్ అక్కడి నుంచి వెనుజువేలా నుంచి. ఓవరాల్గా ద ఎంటైర్ థింగ్ ఇస్ ఆయిల్ పాలిటిక్స్. దాంట్లో ఈ వెనుజువేలన్ ఆయిల్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ ఎందుకంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ హెవీ ఆయిల్ని ప్రాసెస్ చేయడానికి యూఎస్లో టువర్డ్స్ కెనడియన్ సైడ్ హెవీ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్ చేసే చాలా మటుకు రిఫైనరీస్ ఉందన్నమాట. అది ప్రాసెస్ చేయలేకపోతున్నారు వీళ్ళు ఎందుకంటే ఆ ప్లాంట్స్ అన్ని ఇప్పటిదాకా మూతపడి ఉండే. బికాస్ కెనేడియన్ క్రూడ్ ఈజ్ ఆల్సో హెవీ క్రూడ్ లైక్ వెనుజువేలా. సో అది వరల్డ్లో టాప్ 3 ప్రొడ్యూసర్ సౌదీ అరేబియా, వెనుజువేలా వాజ్ అ ప్రొడ్యూసర్, రష్యన్ ఆయిల్ మొత్తం బ్లాక్, వెనుజువేలా ఆయిల్ మొత్తం బ్లాక్. ఇప్పుడు మిగిలిందంతా సౌదీ అరేబియా అండ్ ప్లస్ గల్ఫ్ కంట్రీస్. ఇప్పుడు అక్కడి నుంచి కొనాల్సింది. డోంట్ బి సర్ప్రైజ్ కవిత గారు, రేపు ఈ వెనుజువేలా ఆయిల్ నెక్స్ట్ 2 సంవత్సరాలు బయటికి రాకపోతే అందరికన్నా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించేది ఈ గల్ఫ్ కంట్రీస్. ఇది జరగబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.